శంబాల అనగానే నా ఒళ్ళంతా కూడా ఒక గూస్ బంప్స్ వస్తున్నాయండి. మైండ్ అంతా జీరోకి వెళ్ళిపోతాను. అంటే ఆ శక్తి అనేది నాకు ఎప్పటికప్పుడు నాకు లోపలికి రావడం జరుగుతుంది. ఎందుకంటే నేను అనుభవించాను, అనుభవం అది. యాక్చువల్గా మా గురువు గారు డాక్టర్ సేగు కృష్ణ రమేష్ గారు ఫస్ట్ 2012లో నాకు ఆయన పరిచయం అయిన తర్వాత 2012లో హరి శంబాల వెళ్దాము నువ్వు కూడా రా అన్నారు. అప్పుడు నేను నిజంగా శంబాల అనగానే చాలా షాక్ అయ్యి నిజంగా నాకు అవకాశం ఉంటుందని చెప్పేసి నేను అది ఎలా రావాలి అని అంటే మంగోలియా వెళ్ళాలి, మంగోలియా నుంచి వెళ్ళవలసి ఉంటుంది, నువ్వు మంగోలియా వచ్చి వీసా తీసుకోమన్నారు. నేను హైదరాబాద్లో ఉంటున్నాను కాబట్టి వీసా కోసం ట్రై చేస్తే ఢిల్లీలో ఉందండి కౌన్సిలేట్ అనమాట. కౌన్సిలేట్లో వీసా అడిగితే వాళ్ళు ఏమన్నారంటే 3 days పడుతుందని మీరు పాస్పోర్ట్ ఇస్తే కనుక, తర్వాత మీరు డైరెక్ట్గా ఫ్లైట్లు లేవు మంగోలియాకి వెళ్ళాలంటే కనుక మీరు చైనా మించని వెళ్ళాలి, లేకపోతే రష్యా మించని వెళ్ళాలన్నారు. ఈ ట్రావెల్ అంతా చూసుకుంటే ఇంకో 3 days పడుతున్నారు. అంటే మొత్తం 6 days అంటే అక్కడ టైం లేదనమాట. ఆయన నాకు రేపు వెళ్దామని ఈరోజు చెప్పారు. నాకు ఆ రోజున 2012లో నాకు శంబాల వెళ్ళే అవకాశాన్ని నేను కోల్పోయానండి. కోల్పోతామంటే నాకు అవకాశం రాలేదు. అంటే యాక్చువల్గా శంబాల వెళ్ళాలి అంటే ఏముండాలంటే దేహశుద్ధి, ప్యూరిటీ ఉండాలండి. అలాగే వాక్శుద్ధి, నిజం మాట్లాడాలి, అబద్ధం మాట్లాడకూడదు. మనోశుద్ధి, మైండ్ ఎప్పుడూ జీరోలో ఉండాలండి. ఆత్మశుద్ధి, ప్యూరిటీ ఉండాలండి. ఎవరైతే ఈ 4 ఉండగలుగుతారో వాళ్ళకి అవకాశం వస్తుంది శంబాల వెళ్ళాలంటే. శంబాల అనేది ఏంటంటే ఒక ఇన్విజిబుల్ ప్లేస్ అండి. అది గోబీ డెజర్ట్లో ఉంది. అది రియల్ శంబాల. అంటే మనందరం దేవుడి గురించి రకరకాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. ఉదాహరణకి తిరుపతి టెంపుల్ ఉందండి, అలాగే అష్టాదశ శక్తిపీఠాలు ఉన్నాయి, 12 జ్యోతిర్లింగాలు ఉన్నాయి. ఇవన్నీ హార్డ్వేర్ కనుక అనుకుంటే కనుక ఇప్పుడు ఫోన్లో పైన కనిపించేంత హార్డ్వేర్ అండి, లోపల ఉన్నది సాఫ్ట్వేర్. సాఫ్ట్వేర్ లేకపోతే హార్డ్వేర్ నడిచేదే కాదు. కానీ హార్డ్వేర్ కూడా ఉండాలి. అంటే 2 చాలా ఇంపార్టెంట్. అలాగే ఈ టెంపుల్స్ ఏదైతే ఇవన్నీ ఉన్నాయో ఇవన్నీ కనుక హార్డ్వేర్ అవుతే భూ ప్రపంచానికి శంబాల అనేది చాలా సాఫ్ట్వేర్ అండి. అంటే ప్యూరిటీ ఉంటేనే అక్కడికి వెళ్ళగలుగుతారు. అసలు మన ప్యూరిటీ అనేది మనకు మనం సాధించుకోవాలన్నమాట. మన సాధన చేస్తేనే వస్తుంది ప్రతి ఒక్కళ్ళు కూడా. అంటే నిజంలోనే ఉండాలి, ప్యూరిటీలోనే ఉండాలి. మన ప్రయత్నం చేస్తే సాధించలేదంటూ ఏదే లేదు. అంటే మీ పూర్వజన్మ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు. మీరు ఈరోజు అనుకోవాలి నేను శంబాల వెళ్ళగలగాలి, నేను వెళ్తాను, ఇక్కడి నుంచి నేను స్వచ్ఛంగా ఉంటాను, నేను ప్యూరిటీగా ఉంటానని మీ మీద మీరు ప్రమాణం చేసుకోవాలి. ఎప్పుడైతే మీరు ఈ పాత్రలో కనుక మీరు ప్రయాణం చేయగలిగినప్పుడు పంచభూతాలు మీకు కనెక్ట్ అవుతాయి, విశ్వం మీతో కనెక్ట్ అవుతుంది. మిమ్మల్ని మంచి పాత్రలో నడిపిస్తానికి మీకు యూనివర్స్ మిమ్మల్ని హెల్ప్ చేస్తుంది. అంటే మీరు యూనివర్స్తో కనెక్ట్ అయి ఉండాలి అంతే. యూనివర్స్ ఎప్పుడైతే డిటాచ్ అయిపోయారో ఇందులో ఉండిపోతే కాదండి. ఇందులో ఉండండి, నేనేం కాదనట్లా. దానికి అనుసంధానం చేసుకునేలాగా ఈరోజు మా దగ్గర టెక్నాలజీ ఉంది. ఈ శంబాల టెక్నాలజీదే మీకు అందరికీ ఇవ్వబోతున్నాం అనమాట. అంటే ఈజీగా మీరు వెళ్ళిపోవచ్చు, ప్రతి ఒక్కళ్ళు అనుకుంటే అవ్వచ్చు. మీ కష్టాల నుంచి మీరే రీరైట్ చేసుకోవచ్చు, మీ కర్మలు మీరే రీరైట్ చేసుకోవచ్చు, మీ బాధ నుంచి మీరు బయటపడిపోవచ్చు. ఎంత పెద్ద కష్టం దాని ఉండి దాన్ని అంతా అలా డైల్యూట్ చేసుకుని డిసప్పేర్ చేసేసుకుని మీరు హ్యాపీగా ఉండొచ్చు. అంటే అలాంటి శక్తి అనేది మీ లోపలే ఉంది. నా దగ్గర ఏం లేదండి. నేను మీరు సేమ్ ఒకటే. మీరు వేరు, నేను వేరు కాదు. మీరు నేర్చుకుంది ఏంటంటే సింప్లిసిటీ కీ ఆఫ్ సక్సెస్. డౌన్ టు ఎర్త్ ఉండాలి, ఎప్పుడు నిజమే మాట్లాడాలి, మనం ప్యూరిటీగా ఉండాలని. అప్పుడు మనం ఆటోమేటిక్గా నేచర్ కనెక్ట్ అవుతాం. ఎప్పుడైతే నేచర్ కనెక్ట్ అయిందో నేచర్ మనల్ని రైట్ స్పాత్లో తీసుకెళ్ళగలుగుతుంది. అప్పుడు నిజంగా మీరు ఉండగలుగుతారు. అప్పుడు మీకు శంబాలకి వీసా దొరుకుతుందండి. శంబాల అనేది చాలా అదృష్టం అనమాట. నాకు 2012లో ఆయన వెళ్ళటం జరిగిందండి. మా గురుగారు వెళ్ళినప్పుడు సూర్యుడు క్లాక్ వేలో తిరిగాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు, 12 సూర్యులు అయ్యి అక్కడ ఆయన ఎన్లైట్మెంట్ అయ్యారు. ఒక లామా గారు తీసుకెళ్లారన్నమాట ఆయన్ని. తీసుకెళ్లిన తర్వాత ఆ లామా గారు అంత విశ్వ కాస్మిక్ డ్యాన్స్ జరిగిన తర్వాత లామా గారు రమేష్ గారు కాళ్ళకి నమస్కారం పెట్టారు. ఆయన దాన్ని ఒప్పుకోలేదు. అందరిలోని భగవంతుడు ఉన్నాడు, ఎవరెవరికి నమస్కారం పెట్టకూడదు అనేసి అనగానే ఇప్పుడు ఒక తాళపత్రికను తీసుకెళ్ళి ఆయన చూపించారు. అది మంగోలియన్ లాంగ్వేజ్లో ఉంది, ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేశారు. అంటే 2012లో లెక్కేసుకుంటే కనుక ఇప్పుడు యుగాంతం అన్నారండి. మీకు అప్పుడు పెద్ద న్యూస్ వచ్చింది. ఆ టైంలోనే జరిగిందనమాట. సూర్యుడు క్లాక్ వేలో తిరుగుతాం. అందులో ఏం రాసి ఉందంటే ఒక డాక్టరు ఒక సైంటిస్ట్గా మారి ఒక కొత్త టెక్నాలజీతో ఇక్కడికి రావడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చినప్పుడు సూర్యుడు క్లాక్ వేలో తిరుగుతాడు. ఒక సూర్యుడు 3 సూర్యులు, 6 సూర్యులు, 9 సూర్యులు అవుతారు. అప్పుడు కలియుగంలోనే సత్యయుగం స్టార్ట్ అవుతుంది, ప్యూరిటీ స్టార్ట్ అవుతుంది. ఎవరైతే నిజాయితీగా ఉన్నారో, నిబద్ధతతో ఉన్నారో వాళ్ళు తెలియకుండానే నేచర్ కనెక్ట్ అయిపోతారు. ఎవరైతే రాంగ్ పాత్లో ఉన్నారో తెలియకుండానే లోపల వెళ్ళిపోతారు. మీరు చూడండి, మీరు కాలితే మీరు న్యూస్లో చూడండి. 2012 కంటే ముందు ఎవరైనా తప్పు చేస్తే చిన్న కామన్ పీపులే లోపలికి వెళ్ళేవారు, పెద్ద వాళ్ళు ఎవరు కూడా వెళ్ళేవారు కాదు. 2012 తర్వాత మినిస్టర్లు, చీఫ్ మినిస్టర్లు, అలాగే పోలీస్ ఆఫీసర్లు, అలాగే జడ్జిలు అందరూ కూడా లోపలికి వెళ్ళిపోయారు. కాలం ఒప్పు కదండి, కాలమే అన్నింటినీ పరీక్షిస్తూ ఉంటుంది. మన ఇక్కడ చిన్న సీసీ కెమెరాలు అనుకుంటున్నాను. విశ్వంలో 18 సాక్ష్యభూతాలు ఉన్నాయి. మనం ఏం చేసినా ప్రతి క్షణం మనల్ని గమనిస్తూనే ఉంటాయి. అన్నీ అక్కడ రికార్డ్ అయిపోతాయి మొత్తం అంతా కూడా.
ఆ రికార్డ్ దాని ప్రకారమే మనకు జరుగుతూ ఉంటుంది మొత్తం అంతా కూడా. అందుకని మనం ఎప్పుడూ కూడా ప్యూరిటీలో ఉండాలి, నిజాయితీగా ఉండాలి, హెల్ప్ చేయాలి, సేవ చేయాలి, అందరినీ కలుపుకుంటూ వెళ్ళాలి. మనకి ఇగ్గు ఉండకూడదు, ఐనో యాటిట్యూడ్ ఉండకూడదు, నెగిటివ్ మెంటాలిటీ ఉండకూడదు. కోరిక, తీరిక, ఓపిక ఉండాలండి. హెడ్ ఈజ్ ఐస్ ఫ్యాక్టరీ, మౌత్ ఈజ్ షుగర్ ఫ్యాక్టరీ. ఎప్పుడు ప్రశాంతంగా నవ్వుతూ ఆనందంగా ఉంటూ అందరినీ ఆనందింప చేయగలగాలని మన పర్పస్ అది. ఆ రకంగా ఆయన వెళ్ళి రావడం జరిగిందండి. అక్కడి నుంచి కాలం మారింది, సత్యుగం స్టార్ట్ అవుతున్నది, ప్యూరిటీ అవబోతున్నది. ఆయన అడిగాం రమేష్ గారిని, ఏమంటే నన్ను కూడా శంబాలా తీసుకెళ్ళండి అంటే అప్పుడు ఆయన చాలా కొన్ని ఎక్సర్సైజ్లు చెప్పి నన్ను విశ్వాన్ని కనెక్ట్ చేస్తాక ఆయన ప్రయత్నం చేశారు. నేను రోజు ఆ సాధన చేయగా 2016లో నాకు ఈ అవకాశం దొరికిందండి. నిజంగా 2016లో నన్ను బయలుదేరమన్నారు. మేము బయలుదేరామండి. ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి ఫ్లైట్ తీసుకున్నాం, మలేషియా వెళ్ళామండి. మలేషియా నుంచి ఇంకో ఫ్లైట్ ఎక్కి చైనా వెళ్ళామంటే బీజింగ్ నుంచి ఉలంబత్తార్ వెళ్ళడం జరిగిందనమాట. మంగోలియా క్యాపిటల్ అనమాట. ఉలంబత్తార్లో మాకు రమేష్ గారు ఏం చేసిన 18 రోజులు ఆల్ అనే ఒక ప్రోగ్రామ్ చేశారండి. అంటే వన్నెస్ ప్రోగ్రామ్. అంటే నీ బాడీ, మైండ్, సోల్ ఇంటిగ్రేట్ చేస్తానికి చాలా హయ్యర్ దగ్గర తీసుకెళ్లారు. అంటే మనకి ఏముంటాయంటే ఫస్ట్ అన్నమయ కోసం ఫిజికల్ బాడీ, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, జ్ఞానమయ కోసం, ఆనందమయ కోసం, పంచకోశాల గురించి చెప్తారండి. నాకు అంతకుముందు అదే తెలుసండి. కానీ నేను శంబాలా జర్నీ వెళ్ళిన తర్వాత నన్ను కొంచెం ఇంకా లోపలికంట తీసుకెళ్ళగలిగారు అనమాట. అంటే మనకి స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారుణ శరీరము, 3 రకాల శరీరాలు ఉంటాయండి. అందుకని అన్నమయ కోసం, ప్రాణమయ కోసం, మనోమయ కోసం, తర్వాత జ్ఞానమయ కోసం. జ్ఞానమయ కోసం తర్వాత ఈ జ్ఞానం తర్వాత ఇంకా ఉండేది ఏదైతే ఉందో దాన్ని భాగ్యమయ కోసం అంటారండి. అంటే ఈ భాగ్యమయ కోసంలోనే మన కార్మిక్స్ అన్నీ ఉంటాయి, మన కర్మలన్నీ కూడా అందులో నిక్షిప్తం అయిపోయి ఉంటాయి. మన గత జన్మలో చేసిన కర్మలు అవ్వచ్చు, అన్నీ కూడా భాగ్యమయ కోసంలో ఉండిపోతాయి. అంటే భాగ్యమయ కోసం దాటిన తర్వాత ఆత్మమయ కోసం అండి. అక్కడ సోల్ ఉంటుంది. ఆ భాగ్యమయ కోసం తర్వాత ఆత్మ, సోల్ ఉంటుందండి. సోల్ తర్వాత ఇంకా తీసుకెళ్లారు ఆనందమయ కోసం అండి. అంటే హ్యాపీనెస్, ఆనందం, రియల్ ఆనందం. ఆనందమయ కోసం తర్వాత కాలమయ కోసం, టైం. అంటే టైం బాడీ, అంటే టైమ్లెస్, కాలానికంట అతీతంగా మనం ట్రావెల్ చేయొచ్చు అనమాట. కాలమయ కోసం తర్వాత దివ్యమయ కోసం, దివ్యమయమైన దివ్యత్వం అనమాట. అంటే ఎక్స్ట్రీమ్కి వెళ్ళిపోతాం అనమాట. తర్వాత సత్ చిత్ ఆనందమయ కోసం. దిస్ అల్టిమేట్లోకి వెళ్తాం అనేది చాలా చిన్న విషయం కాదండి. అంటే నార్మల్గా గోబీ డిజర్ట్లో ఉన్న శంబాలా అనేది మామూలుగా వెళ్తాం అనేది కొంచెం కష్టమైన విషయమే. ప్యూరిటీ ఉంటే అక్కడ వరకు వెళ్ళొచ్చు. ఫిజికల్గా మీకు శంబాలాకి మీరు టచ్ చేసి రావచ్చు. దానికంటే కదండి, అక్కడి నుంచి మనం టైమ్లెస్ బాడీలోకి వెళ్ళగలగాలండి. అంటే 4th డైమెన్షన్లోకి వెళ్ళగలిగితే 24 గంటలు అక్కడ గడపగలిగినప్పుడు ఆ 24 గంటల కాలం, ఈ ఫిజికల్ బాడీలో ఉన్న కాలం అక్కడ ఓన్లీ 5 సెకండ్లు అయిపోయింది. అంటే 5 సెకండ్లో అక్కడి నుంచి మళ్ళీ వెనక్కి వచ్చినట్టు అనిపించింది. అంటే ఆ స్టేట్లోకి మనం వెళ్ళగలుగుతాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇది చాలా పెద్ద సబ్జెక్ట్. అంటే అనుభవం చాలా ఇంపార్టెంట్. అంటే వన్ స్టెప్ మీరు వెళ్తున్నప్పుడల్లా మీకు హైయర్ లెవెల్కి వెళ్తాం అనేది జరిగింది. అంటే శంబాలా అనేది ఇంక హైయర్ లెవెల్ అండి, ఇంక దానికి మించింది లేదండి. అంటే అక్కడికి ప్రతి ఒక్కళ్ళని తీసుకెళ్లాలని, చేర్చాలని మా ఈ తపన. అందుకని ఇంకా దానికి మీరు ఏం చేయాలండి, సరెండర్నెస్ కావాలి, సరెండర్నెస్ అవ్వాలి. అప్పుడే మీరు అక్కడ చేరుకోగలుగుతారు. దాన్ని ఇది ఆపుతుంది, ఈ మైండ్ ఆపుతుంది. ఈ మైండ్ ఎప్పుడు 100% ఎవరైతే పాజిటివ్గా ఉండగలుగుతారో, దీన్ని 0 చేయగలుగుతారో. అటు మామూలుగా మనందరూ మెడిటేషన్ చేస్తూ ఉంటారు. మెడిటేషన్ చేస్తే ఎంతో సాధన చేస్తే కానీ మెడిటేషన్లోకి వెళ్ళారండి. అందులో ఎక్కడండి, ఇక్కడ ఏముందండి, చుట్టూ ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్, టీవీ, ఫ్రిడ్జ్, వాషింగ్ మిషన్, మైక్రోవేవ్లు, సెల్ ఫోన్లు, సెల్ టవర్స్, హై టెన్షన్ వైర్స్, ఈఎంఆర్, ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్ మన చుట్టూ మన మీద బొంబాట్ చేస్తూ ఉంటాయండి. దాంతోపాటు మన ఒత్తిడి, మానసిక ఒత్తిడి, మన కష్టాలు, మన ప్రాబ్లమ్స్, అందులో మనం బయటకు రాలేకపోతున్నాం, అక్కడ ఉండిపోతున్నాం అండి. ఇవన్నీ నథింగ్, అన్నిటిని మనం జయించవచ్చు. అంత హృదయంలో అంత శక్తి ఉందండి, అంత పవర్ ఉందండి మీ ఆత్మలో. అంటే ఎప్పుడైతే మీరు ఇంటర్నల్గా జర్నీ చేయగలుగుతూ ఉంటారో, వన్ స్టెప్ ప్రతి దాన్ని మీరు అనుభవం పొందగలుగుతారు. అంటే అనుభవం అనేది అల్టిమేట్. అసలు అలాంటి అనుభవం పొందడం అనేది మీరంతా మీరు ఓన్ ఎక్స్పీరియన్స్ చేయాలి. నేనంటే విన్నది నమ్మొద్దండి, చూసేది నమ్మద్దు. చూసేది కాదు, అది అనుభవం పొంది. శంబాలా అనేది ఒక అనుభవం, ఒక ఎక్స్పీరియన్స్. ఎవరి ఎక్స్పీరియన్స్ వాళ్ళదేనండి. ఇప్పుడు మన ఇద్దరం శంబాలా వెళ్ళాము, మీరు నేను. మీ ఎక్స్పీరియన్స్ మీది, నా ఎక్స్పీరియన్స్ నాది. మీ కార్మిక్స్ మీది, నా కార్మిక్స్ నాయి. అంటే మన కర్మలని ఏ భగవంతుడు క్లియర్ చేయలేడు, ఏ గురువు క్లియర్ చేయలేడు. మీ కర్మని మీరు రీరైట్ చేసుకోవచ్చు. మీరు రీరైట్ చేసుకుంటాక నేను ఓన్లీ దారి చూపించగలుగుతాను. మీరు దాని నుంచి చేసుకుని మీరు హయ్యర్ లెవెల్కి వెళ్ళి మీరు కూడా ఒక ట్రాన్స్ఫర్మేషన్ అవ్వచ్చు.
దానికి రోల్ మోడల్గా ఉండొచ్చు. శంబాలా అనేది ప్రతి ఒక్కళ్ళు మీరు ఇది అవ్వదు, ఇది అవ్వలేము, ఇది మన వల్ల కాదు అని అనుకోవద్దండి. మీరు అనుకుంటే మీరు ఈ రోజు నుంచి జర్నీ స్టార్ట్ చేస్తే 100% మీరు రీచ్ అవ్వగలుగుతారు. ఇందులోకి రావాలి అంటే 100కి 100 అవుతే పాస్ అయినట్టు, 100కి 99 వస్తే 0. అంటే 1% కూడా ఇక్కడ అవకాశం లేదు. అంటే దైవత్వంలో సంపూర్ణ రామాయణం అన్నారు. అంటే 100కి 100 అసంపూర్ణ రామాయణం అనలేదు. మీరు కూడా 100కి 100% మనం చెప్పిన పాత్రలో ఇది నిజమని మీకు అనిపిస్తే, మీ లోపల అది నిజం అనిపిస్తే, మీరు రాగలగని అనుకుంటే మిమ్మల్ని చెయ్యి పట్టి తీసుకెళ్తానికి మేము రెడీగా ఉన్నాము. మీకు ఆ శంబాల ఎక్స్పీరియన్స్ మీకు చూపించగలుగుతాను. మీరు ఆనందాన్ని, ఆ పరమానందాన్ని, బ్రహ్మానందాన్ని మీరు ప్రతి ఒక్కళ్ళు అనుభవించవచ్చు. మీ కష్టాలు మీరు రీరైట్ చేసుకోవచ్చు. మీరు మంచి పాత్రలోకి రావచ్చు. మీకంటూ ప్రపంచంలో, చరిత్రలో మీకంటూ ఒక పేజీ ఉంచుకోవచ్చు. అలాంటి అవకాశం మీకు ఇష్టం కోసం నేను సంసిద్ధంగా ఉన్నాను. ఇది మీకు ఎస్ అని అనిపిస్తే నా అపాయింట్మెంట్ తీసుకోండి, నా ఫోన్ నెంబర్ తీసుకోండి, నన్ను పర్సనల్గా కలవండి, మీరు అనుభవం పొందండి, అందులో మీరు ట్రావెల్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.